నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. నేను ఇప్పుడు ఏలూరులోని శనివారపేట సచివాలయంలో ఉన్నాం. మనం సెక్రటరీ వద్ద ఉన్నాం. ఆయన మాటల్లో తెలుసుకుందాం వాలంటరీ వ్యవస్థ గురించి. రండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? బి శ్రీనివాసరావు, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శనివారపేట 3 సచివాలయం, ఏలూరు కార్పొరేషన్. అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 years నుంచి డోర్ టు డోర్ సర్వీసులు, అది సర్వేలైనా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన విషయాలైనా డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి సేవలు అందించడం అనేది ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వాలంటీర్ని ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ మిగతా సర్వీసుల విషయంలో కానీ వాటిని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆ ప్లేస్లో మా అండర్లో 274 పెన్షన్లు ఉన్నాయి. అవి వివిధ రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళ, అలాగే అనేక రకాల పెన్షన్లు ఉంటాయి. డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇచ్చే పెన్షన్లు కూడా ఉన్నాయి. అయితే మా అండర్లో 274 పెన్షన్లు ఈ వాలంటీర్ని పక్కకి తొలగించడం వలన మరి ఆ బాధ్యతల్ని వాలంటీర్లు చేసే పనిని సచివాలయ సిబ్బంది చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. ఆదేశాల ప్రకారం 3వ తారీఖు నుంచి వారికి మరి వాలంటీర్లు అయితే డోర్ టు డోర్ వెళ్ళి ఇచ్చే అవకాశం ఉండేది ఇంతకుముందు సిస్టమ్ ప్రకారం. మరి ఈ సిస్టమ్ లేకపోవడం వల్ల 3వ తారీఖున ఉదయమే ఆ 274 మంది కూడా రాగలిగే వాళ్ళు సచివాలయంకి వచ్చి వాళ్ళ పెన్షన్లు క్లెయిమ్ చేసుకుంటారు. అయితే ఒకరికే కాకుండా స్టాఫ్ అందరికీ మల్టీ లాగిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ పెన్షన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసే ప్రత్యామ్నాయ మార్గాలు గవర్నమెంట్ తీసుకుంది. ఏపీ ఎలక్షన్ కోడ్ పెన్షన్స్ ఇవ్వద్దు అంటుంది వాలంటరీ, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవ్వద్దు అని చెప్పండి అంటే 4 years నుంచి గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వాలంటీర్స్ కాబట్టి పబ్లిక్లో ఏమన్నా ఇప్పుడు వాళ్ళని రిజైన్ కూడా చేయమంటుంది కదా, వాళ్ళ డివైస్ని హ్యాండ్ ఓవర్ చేయమంటుంది సచివాలయంకి వచ్చి వాలంటీర్ని, వాళ్ళని చేయమంటుంది. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఆథరైజేషన్ లేదు, వాళ్ళు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్కి ఫేవర్గా ఏమన్నా చేస్తారేమో అన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు ఇలా చేసినాయి వాళ్ళు ఇవ్వటం వల్ల దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసి పూర్తిగా వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది అంటారు. తీసుకుంటున్నారా వాళ్ళ దగ్గర డివైస్లన్నీ? అయితే గవర్నమెంట్ ఉత్తర్వు ప్రకారం వాలంటీర్స్కి ఇచ్చిన డివైస్ కానీ, సిమ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చిన మొబైల్ ఫోన్లు కానీ గవర్నమెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. అయితే అవి మార్నింగే 10 నుంచే మేము స్టార్ట్ చేసాం. మా అండర్లో ఉన్న 23 మంది కూడా వాళ్ళ మొబైల్, సిమ్స్, డివైస్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అది మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవడం వల్ల 23 మందిలో 50% అయితే మేము కలెక్ట్ చేసాము. మిగతా వాళ్ళు కూడా ఇవ్వడానికి వస్తున్నారు సచివాలయం. వాలంటరీ వ్యవస్థ మళ్ళీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది పబ్లిక్కి డోర్ టు డోరు సర్వీసులు 4 years పబ్లిక్కి అందినాయి కాబట్టి కోవిడ్ విషయంలో కూడా 2 years వాళ్ళ సేవలను అందించారు. అది పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాండ్ కాబట్టి అది ఉండాలా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయం తప్ప మనం చెప్పడానికి సరిపోము. అది ఉంచాలి, తీసేయాలి అనేది గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీకు సచివాలయంలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది? మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే వాలంటీర్స్ ద్వారానే మాకు కూడా సచివాలయ వ్యవస్థ అనేది 2019 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 అక్టోబర్ 2వ తారీఖునే సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ వ్యవస్థలో మేము కూడా సచివాలయ స్టాఫ్గా ఒక 10 మంది ఎంప్లాయీస్గా మేము రిక్రూట్ అయ్యి 5 years నుంచి సర్వీసులు అందిస్తున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాళ్ళు ఏ సర్వీసులు అందించినా సరే మమ్మల్ని భాగస్తులుగా చేసి మేము ఆ సర్వీసుల్ని పబ్లిక్కి అందిస్తున్నాం వాలంటీర్ల సహాయంతో. లబ్ధిదారులు వచ్చి అడుగుతున్నారా? ఇంకా వాలంటీర్ రాలేదు, ఇంకా పెన్షన్స్ రాలేదు, ఏమైనా లబ్ధిదారులు వచ్చి అడుగుతున్నారా దీనిపై? అయితే మాకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు మార్నింగే స్టార్ట్ అవుతాయి. చాలామంది ఫోన్లు చేసి 1వ తారీఖున ఇంకా ఇవ్వలేదని చెప్పి చాలామంది నుంచి పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారంటారు? పెన్షన్లు వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఎండింగ్ అవటం వల్ల 1వ తారీఖున బ్యాంకులు సెలవు. వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం 1వ తారీఖు సెలవు కాబట్టి 2వ తారీఖున మేము అమౌంట్ డ్రా చేసుకుంటాం. మా పెన్షన్ అమౌంట్ మేము 3వ తారీఖున బెనిఫిషరీస్కి ఇస్తాం. వాలంటరీ సిస్టమ్ ఉన్నప్పుడు కానించి 1వ తారీఖునే ఇచ్చేసేవారు అంటారు.
ప్రతి నెల ఫస్ట్ తారీఖున కన్ఫామ్గా ఇచ్చేవాళ్ళం. అయితే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31 ఫస్ట్న సెలవు కాబట్టి సెకండ్ కానీ థర్డ్ కానీ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఈ నెలలో. అయితే నెక్స్ట్ మంత్ కానీ అవతల నెక్స్ట్ మంత్ కానీ ఫస్ట్ తారీఖునే మంత్ ఎండింగ్లోనే అమౌంట్ తీసుకుని ఫస్ట్ తారీఖునే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి బెనిఫిషరీస్కి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,